అంటే వాస్తవాలు మేము ప్రజల ముందర పెట్టకూడదా? మీలాగా పింక్ డైమండ్ రాజకీయాలు మేము చేయట్లేదే. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? తిరుపతి లడ్డు కరెక్ట్గా లేదు, క్వాలిటీ లేదు, నాణ్యత లేదు, మేము టెస్ట్కి పంపించాం, టెస్ట్లు అన్నీ వచ్చినాయని చెప్పారు. రిజల్ట్స్ అన్నీ కూడా మీడియా మిత్రులు పెట్టాం, అధికారులు కూడా పెట్టాం. దాంట్లో చాలా క్లారిటీగా ఉంది. అది ఆయన కంపడట్లేదా? మళ్ళీ 5 సంవత్సరాలు మీరు పీకిందండి. మీడియా మిత్రులు మీ అందరు తెలుసు, మీరు తిరుపతికి వెళ్ళి తిరుమలకి వెళ్ళి భక్తుల దగ్గర బైట్స్ తీసుకుంటున్నారు. నేను చూసా అనేక బైట్స్. భక్తులే స్వయంగా మేము ఇన్ని దశాబ్దాల నుంచి వచ్చాం, గత 5 సంవత్సరాలు లడ్డు నాణ్యత లేదు, చిన్నగా అయింది, అలాంటిది బాబు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే నాణ్యత పెరిగింది, సైజు పెరిగింది, క్వాంటిటీ పెరిగిందని భక్తులే చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఇదేని కంపట్లేదా? ఇంకా ఫేక్ ప్రచారం ఇంకా ఎన్ని సంవత్సరాలు చెప్తారు స్వామి? ఎందుకు ఇట్లా చేస్తారు మీరు? తప్పు జరిగితే తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి అని ప్రజలను అడగాలి. అది పోగా తిప్పి మళ్ళీ మా పైన నిందలేస్తారు. ఆల్ ఎవిడెన్స్ మేము ఈరోజు ప్రజల ముందర పెట్టాం. ఇక్కడున్న బీట్ రిపోర్టర్లు మీ అందరూ తెలుసమ్మా. గతంలో మీరందరూ నాతో పాదయాత్రలో ఉన్నవారు, నడిచారు. మీరు చెప్పారు నాకు నాణ్యత లేదు, అన్నదానంలో నాణ్యత లేదు, అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు, సామాన్య భక్తుల్ని దేవుడికి దూరం చేశారని మీరందరూ కూడా చెప్పింది. దయచేసి మీడియా మిత్రులు గుర్తు చేసిన విషయం. ఈరోజు ఒక మంచి ఈఓ గారు నియమించి మొత్తం ప్రక్షాళన చేయండి, సిస్టమ్స్ అన్ని సెట్ చేయండి అని బాగా జగన్మోహన్ రెడ్డి గారికి హిస్టరీ తెలియదండి. ఆయన ఏం చదివారో ఎవరు తెలియదు. తెలుసా ఆయన ఏం చదివాడు, ఎక్కడ చదివాడో ఎవరు తెలియదు. కొంచెం హిస్టరీ తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అన్న ఎన్టీఆర్ నాయకత్వంలో క్యూ కాంప్లెక్స్ కట్టారు, అన్నదానం కార్యక్రమం ప్రారంభించారు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రాణదానం చేసి బ్రహ్మోత్సవాలకు వెళ్ళేటప్పుడు అల్లపేరులో బాంబులు వేసాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు కంపడదు. నాకు దేవాంశ్, కుటుంబంలో దేవాంశ్ వచ్చిన తర్వాత మేము ఎందుకో నిర్ణయం తీసుకున్నాం, అతను పుట్టినరోజు నాడు 3 పూటలు భోజనం మేము ఉచితంగా భక్తులకి ఇవ్వాలి. అంటే మా వంతు దేవుడికి మేము సాయం చేయాలని ఆలోచన ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. గత 9 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇది రాజకీయాలని సూటిగా ఫేక్ జగన్ని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. గతంలో మీరు అందరూ చూశారు, టీటీడీని రాజకీయ పునరాస కేంద్రంగా వాళ్ళు వాడుకున్నారు. టీటీడీ లడ్డూలు తీసుకొచ్చి బియ్యం బండిలో పెట్టి ఊరూరు ఎన్నికల కోసం ఎలా పనిచేయారో మీరందరూ తెలుసు. గతంలో వాళ్ళ పార్టీ నాయకులకి ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆ లడ్డూలు తీసుకెళ్ళి పెళ్లిలో పెట్టారు, భక్తులకి లడ్డూలు లేని పరిస్థితి తీసుకొచ్చారు. అన్నీ మీ అందరూ కూడా తెలిసింది. ఈరోజు ఏకంగా టీటీడీలో తిరుమలలో రూల్స్కి భిన్నంగా అక్కడ అనేక మంది కాటేజీలు కూడా నియమిస్తే అదైనా ఫ్లోర్ లేస్తే కూడా రెగ్యులరైజ్ వాళ్ళే చేసుకున్నారు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్గా చేసుకున్నారు. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. వాస్తవాలన్నీ మేము ప్రజల ముందర పెడతాం, మాకు ఎలాంటి భయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు స్వామి, మేము పరదాలు కట్టుకుని తిరగట్లా. బాబు గారు మొదటిసారి తిరుపతికి వచ్చి దేవుడి దర్శనంకి వెళ్ళినప్పుడు అంటే ప్రమాణ స్వీకారం చేసిన రాత్రి తిరుమలకి వచ్చి పొద్దున్న దర్శనం కదా, నేను వెనకాల వాహనంలో ఉన్నా. తిరుమలకి వెళ్ళిన తర్వాత నేను బ్రహ్మి మాడుకుని అంత తెల్లగా ఉంది ఏంటి రాత్రి, బండి దిగిన తర్వాత అర్థమైంది పరదాలు ఉన్నాయి. అప్పుడు పోలీస్ సోదరులు పిలిచి ఏంటమ్మా ఎందుకు కట్టారంటే, సార్ క్షమించండి పాత అలవాట్ల పొరపాటు, గత ముఖ్యమంత్రి గారు వస్తే పరదాలు లేని బండే దిగేవారు కాదు, క్షమించండి సార్ తీపిస్తాను. ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఈరోజు ప్రజావేదికలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ బ్యారికేడ్లు పెట్టుకోవట్లా, కనీసం కూర్చునే కుర్చీ కూడా వేసుకోవట్లేదు. ఆయన మళ్ళా పైన కూర్చుంటున్నారు, ప్రజల పక్కనే కూర్చుంటున్నారు, ప్రజల్లోనే కూర్చుంటున్నారు, ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నారు. అది మాకున్న చిత్తశుద్ధి. దయచేసి ఇది ఫేక్ జగన్ తెలుసుకొని ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుంది. కానీ తిప్పి వాస్తవాలు తెలియకుండా ఏదంటే అది మాడితే ఆయనే రాబోయే రోజుల్లో ఇబ్బంది పడిపోతున్నారు. ఈ నెయ్యి విషయాల్లో తప్పనిసరిగా యాక్షన్ అనేది అనివార్యం, యాక్షన్ ఉంటుంది, దాన్ని ఎలాంటి డౌట్ లేదు.
మిగతా విషయాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మీడియా మిత్రులు ముందలు పెడతాం, ప్రజలు ముందలు పెడతాం. పవిత్రత కాపాడే బాధ్యత నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం.